जय सद्गुरु प्रभु महाराज की जय। द्वयात्मरहित सिद्धांतं परम पुरुष प्रबोधक श्री विवेकानंद सुब्बयार्य सद्गुरुभ्यो नमो नमः। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीप मध्यमं ओंकारपीठ पर्यंतं वंदे गुरु परंपरं। మా గురుదేవులు శ్రీ సభా సామ్రాట్ అచలబోధ వాచాస్పతి బిరుదాంకితులు శ్రీ వివేకానంద బండారు సుబ్బయ్యార్య స్వామికి నా శిరస ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ జై గురు. త్రివిధ కృపల గురించి మనం విచారిస్తున్నాం. ఈశ్వర కృప, రెండోది శాస్త్ర కృప, మూడోది గురు కృప గురించి మనం విచారిస్తున్నాం. అంటే ఈశ్వర కృప అనగానేమి? మానవ జన్మకు రావడము, అవయవాలు చక్కగా పుట్టడము, ఆయుర ఆరోగ్యాలు బాగా ఉండడము, ఇంట్లో ఏలాంటి కలతలు లేకోకుండా ఉండడము, కూటికి గుడ్డకు లోటు లేకోకుండా ఉండడము, మంచి తెలివితేటలు ఉండడం, ఇవన్నీ కలిగినటువంటి వాడు ఈశ్వర కృప కలిగినటువంటి వాడు. ఎందుకు అంటే గురూపదేశం మనం తీసుకోకముందు మనం జీవస్థానంలో ఉండి ఈశ్వర స్థానం చూస్తాం కాబట్టి ఎవ్వనిచే జనిజించు జగము, ఎవ్వని యందు పోషణ, ఎవ్వని యందు లయమో విశ్వేశ్వరుడు ఎవరన్నట్లుగా మూడు అవస్థలు కావాల నిర్గుణ ఆనందాన్ని, మూడు అవస్థలు కేవల సగుణ ఆనందాన్ని అనుభవించేవాడు ఎవడంటే ఈశ్వరుడు. ఎందుకంటే చతుర్విధ కృపల్లో ఈశ్వర కృప చాలా శ్రేష్టమైనటువంటిది. ఈశ్వర కృప ఒకటి ఉంటే సరిపోతుందా అంటే రెండోది మనకు శాస్త్ర కృప కూడా ఉండాలి. ఆనాడు శాస్త్రము చాలా లోటుగా ఉన్నటువంటిది. 10 మంత్రాలు, 16 మంత్రాలు, 18 మంత్రాలు, 20 మంత్రాలు గల ఇట్లా శాస్త్రాన్ని తాటాకుల్లో భద్రపరిచేవాళ్ళు. ఒక గురువు ఒక శిష్యుడే గురువు కంఠస్థం చేసి తనను ఆశ్రయించినటువంటి శిష్యునికి ఆ ఒక్క ఉపనిషత్తు యొక్క అంటే ఆ శాస్త్రాన్ని యొక్క భావజాలనంతా తనకు నేర్పించి మళ్ళా ఆ శాస్త్రాన్ని ఆ తాటాకుల్లోనే భద్రపరిచేవాళ్ళు. ఈనాడు శాస్త్రం చాలా సమృద్ధిగా ఉంది. భగవద్గీత ఎంత కావాల్సిన జిక్కుతుంది. అనేక బ్రహ్మసూత్రాలు అందుబాటులోనే ఉన్నాయి. అనేక ఉపనిషత్తుల యొక్క సారాంశం అంతా కూడా మనకు అందుబాటులోనే ఉండాలి. రెండోది శాస్త్రకృప ఉంటే సరిపోతుంది అంటే మూడోది మనకు గురుకృప ఉండాలి. గురువు సర్వధర్మజ్ఞ, సర్వధర్మముల యొక్క స్వరూపమే మనకు గురువు యొక్క స్వరూపం. ఎందుకంటే గురవే సర్వలోకానం విసజే భవరోగిణం నిదయే సర్వ విద్యానం శ్రీ దక్షిణామూర్తయే నమః అంటాం. అంటే గురవే సర్వలోకానం, ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాల పరిపాలకుడు గురువు. విసజే భవరోగిణం, విసజ అంటే అర్థమేమి? భవరోగము, భౌతిక రోగము, ఈ రెండు రోగాలను తొలగించేవాడు గురువు అన్నమాట. నిదయే సర్వ విద్యానం, ఇంకా ఎన్ని విద్యలు ఉన్నాయో 64 విద్యలు లౌకిక విద్యలు, 32 విద్యలు బ్రహ్మ విద్యలు, ఇంకా ఎన్ని విద్యలు ఉన్నాయో అన్ని విద్యలకు నిదయ కలిగినటువంటి వాడే మనకు దక్షిణామూర్తి. అందుకే మన గురువును మనం ఎప్పుడు కూడా విద్యా స్వరూప భగవాన్ అన్నట్లు దక్షిణామూర్తి యొక్క స్వరూపంగానే మనము భావించాలి. కానీ ఈనాడు గురుకృప కూడా చాలా సమృద్ధిగా ఉంది. మానవుని భావంలో నేను ఏదన్నా పొందాలా అని పుట్టాలే కానీ పొందింపజేసేదానికి ఈనాడు గురుకృప చాలా సమృద్ధిగా ఉంది. మరి ఈశ్వర కృప ఉంది, రెండవది శాస్త్ర కృప ఉంది, మూడవది గురుకృప ఉంది. మరి ఈ మూడు కృపలు సమృద్ధిగా ఉన్నప్పుడు మానవుడు ఎందుకు బ్రహ్మ విద్యలోకి రాలేకన్నా పోతున్నాడంటే నాలుగవది అంతఃకరణ కృప కలిగి ఉండాలి. మరి ఈ అంతఃకరణ కృప గురించి మనం నెక్స్ట్ చెప్పుకుందాం.